వెళ్తుంటే చింపిరి జుట్టుతో చిరిగిన గుడ్డలతో అయోమయ స్థితిలో తిరుగుతున్న ఎందరో నిర్భాగ్యుల దీనస్థితిని చూస్తూ ఉంటాం. దిక్కులేక దిక్కు తోచని స్థితిలో బతుకు నీడుస్తున్న అభాగ్యులను చూసి వారి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. కానీ మనకున్న అనేక పనుల వలన అయ్యో పాపమని జాలిపడి వెళ్ళిపోతాం. అటువంటి వారి అందరి తరపున స్థాపించిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఎందరో మానవ మహనీయులు ముందుకు వచ్చి తగు రీతిలో సహాయ సహకారాలను అందజేస్తూ అండగా నిలబడుతున్నారు. నిత్యం పని ఒత్తిళ్లతో అలసిపోయే సేవామూర్తులు వీలు చూసుకొని ఇక్కడికి వచ్చి మానవ సేవే మాధవ సేవ అని తలిచి ఈ అనాథుల ఆకలి తీర్చుతున్నారు. అలా సురేష్ అనే మానవతామూర్తి మాతృమూర్తితో కలిసి ఈ సేవాశ్రమానికి విచ్చేశారు. చౌటుప్పల్లో నివాసముండే సురేష్ గారు, దుర్గా భవానీ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులైన దుర్గా భవానీ, అనంతలక్ష్మి, చిట్టయ్య, శ్రీహర్ష, షణ్ముఖాగార్ల పేర్ల మీద వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై అర్చనలు జరపగా సురేష్ గారు శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. శివయ్య సేవలో తరించిన అనంతరం పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం కిరాణా సామగ్రిని అందించి పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సురేష్ గారు మాట్లాడుతూ, మా అమ్మగారికి ఆశ్రమం చూపించేందుకు వచ్చి తమ వంతు సాయం చేశామని అన్నారు. అమ్మకు ఆశ్రమం చూపించి కిరాణా వస్తువులను వితరణ చేసిన మానవ దేవుడు సురేష్ గారు. నా పేరు సురేష్ అండి. నేను ఇక్కడ చౌటుప్పలో ఉంటాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్, కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీ. అదే మా అమ్మగారు వచ్చారు రీసెంట్గా, ఒక 5 days అవుతుంది. ఇలాగా నేనైతే 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. మా మిస్సెస్, మా పాప, మా బాబు అందరం కలిసి వచ్చాం. అప్పుడు ఐటమ్స్ ఉంటే నేను పట్టుకొచ్చాను. అప్పుడు బెల్లం, బట్టలు అన్నీ తీసుకొచ్చాను. అయితే నేను తర్వాత కర్ణాటక వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ చౌటుప్పలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. వచ్చి ఒక 6 months అవుతుంది. సో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారండి. మా అమ్మగారు వచ్చారు రీసెంట్గా, చూపిద్దామని తీసుకొచ్చాను ఇక్కడికి. అయితే 2 years బ్యాక్ ఇక్కడ రేకుల షెడ్ ఉండేది. అప్పుడు అంటే డెవలప్ అవుతుంది అప్పటికి. సో ఇప్పుడు వద్దామని చూశాను. ఇక్కడ చూసేటప్పటికి నాకే ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మంచిగా బిల్డింగ్ అది అరేంజ్ చేశారు. అయితే నేను వచ్చేటప్పుడే నేను ఎంత బిల్డింగ్ అప్పుడు లేదు, ఎంత ఇంప్రూవ్ అయిందని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. చాలా బాగుంది ఇక్కడ. అంతా బాగుంది సార్ ఇక్కడ. సేవామూర్తులారా, కుటుంబంతో కలిసి ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఈ అభాగ్యుల ఆకలి తీర్చండి. మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి వారి ఆకలి తీర్చండి. ఆర్థిక, మానసిక అనారోగ్య సమస్యలతో వెలితిగా ఉన్న మీ జీవితంలో శ్రీ సోమనాథేశ్వరుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధింపచేస్తాడు. దీనుల ఆకలి తీర్చే మీలాంటి మానవ దేవుళ్లను ఆ లోకనాయకుడు సదా కటాక్షిస్తాడు.